శాతవాహన కాలేజీల భూముల వ్యవహారంతో అడ్డంగా దొరికిపోయారు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా. పక్కా ప్రణాళిక ప్రకారం కాలేజీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం బెడిసికొట్టింది. ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే ప్రిన్సిపల్ శ్రీనివాస్ ను కిడ్నాప్ చేయించారు ఆలపాటి. తాజాగా ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి అంతు చూస్తానంటూ బెదిరించడం వివాదాస్పదంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శాతవాహన కాలేజ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ తనను బెదిరిస్తున్నారని, ఆయన నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆలపాటి బెదిరింపుల ఫోన్ రికార్డింగ్ ను మీడియాకు రిలీజ్ చేశారు వంకాయలపాటి శ్రీనివాస్. నేను సీఎం దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాను, సీఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను నీకు 5:30-6 నేను చెప్పే కదా, నేను సెక్రటరీ సీఎం దగ్గరికి వెళ్తున్నా 5:30-6 అవగానే నీకు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తడం మానేసావు. నేను నువ్వు చెప్పినట్టు విన్నావు, నేను అయిపోయింది. నువ్వు రావాలి అనుకుంటే నేను వస్తాను సార్, నేను మీరు చెప్పినట్టే వింటాను, నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను. అదే సార్ నేను చెప్పేది ఒకటే సార్. విను ఒక్క నిమిషం. నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళనయ్యా, వస్తే నీ జోలికే. అదేలేండి, మీ నాన్న జోలికి, మీ ఇంట్లో జోలికి, మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు. శాతవాహన కాలేజ్ భూముల వ్యవహారంలో ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ చేయించారనే ఆరోపణలున్నాయి. పోలీసులు, మీడియా చొరవతో కొన్ని గంటల్లోనే నిందితులు ఆయన్ను విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఆలపాటి రాజా తనను వివిధ రకాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు ప్రిన్సిపల్ శ్రీనివాస్. సీఎం చంద్రబాబుకు తెలిసే శాతవాహన కాలేజ్ వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు ప్రిన్సిపల్ శ్రీనివాస్. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నానని, ఆలపాటి రాజా బెదిరిస్తున్నారని, ఆయన నుంచి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు, ఆ ల్యాండ్ డిస్ప్యూట్లు ఏంటంటే మీరు విత్డ్రా చేయడానికి వీల్లేదు, నేను చెప్పినట్టు వినాలంటాడు. ఆయనకు అసలు సంబంధమే లేదు. కోర్టులో ఉన్నా కూడా ఆయన దానికి వ్యతిరేకంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఫోన్ కాల్ ఒకటి చేసి ఫాదర్ వాళ్ళని ఏం చేయను, నిన్నే చేసింది నువ్వే కాబట్టి నిన్నే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నేను జైలుకి పంపిస్తాను, నేను చంపేస్తా, డిఫరెంట్ యాటిట్యూడ్లో బెదిరించడం మొదలెట్టాడు. సీఎం గారికి చెప్పాను, సీఎం గారి దృష్టిలో పెట్టాను, సీఎం గారి ద్వారా ఇదంతా జరుగుతోంది అని ఒకటి చెప్పారు. నాకు మా ఫ్యామిలీకి ఆయన ద్వారా నాకు చాలా థ్రెట్ ఉంది, ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాను. అయితే వంకాయలపాటి శ్రీనివాస్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి తన తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. చట్టపరంగా శిక్ష పడుతుందని హెచ్చరించానే తప్ప బెదిరించలేదని చెప్పుకొచ్చారు. ఎవరైతే వంకాయలపాటి కామేశ్వర అబ్బాయి శ్రీనివాస్ గారు ఈ కళాశాలకి టెంపరీ ప్రిన్సిపాల్గా ఉండటం జరిగింది. మా మీద హత్యా ప్రయత్నాలు జరగబోతూ ఉన్నాయి, లేకపోతే మమ్మల్ని భయపెడతా ఉన్నారని చెప్పి, నీకు అసలు సంబంధం ఏంటి యాస్తో? హూ ఆర్ యూ? నువ్వు ప్రిన్సిపాల్గా, టెంపరీ ప్రిన్సిపాల్గా ఉంటే నువ్వు ఏ రకంగా యాక్ట్ చేయాలి? నువ్వు తీసుకెళ్ళి నువ్వెవరు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి? చట్ట ప్రకారంగా నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి హెచ్చరించాను తప్పితే, ఈయన వచ్చి ఫోన్ చేసి ఆయనకిస్తే నేను మాట్లాడిన మాటలు టేపు చేసి వేరే ఫోన్లోకి ట్రాక్ చేసి నా ఫోన్ నుంచి వెళ్ళిందని చూడండి ఫోను. కాలేజ్ వ్యవహారం రోజుకో మలుపు తిరగటంతోనే ఆలపాటి రాజా కొత్త పల్లవి అందుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్ రికార్డింగ్తో అడ్డంగా దొరికిపోయినా తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.